ఒక రాజు తన రాజ్యంలోకి వస్తున్నాడు. కాని ఇది మనం ఊహించే రాచరికపు రాక కాదు. ఇక్కడ సైన్యం లేదు, ఆడంబరం లేదు. ఇది అధికారం గురించి కాదు, శాంతి గురించి. ఈరోజు మనం చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రాచరిక ప్రవేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక రాజు ఒక నగరంలోకి వస్తున్నాడంటే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? గుర్రాలు, సైనికులు, పెద్ద పెద్ద ఊరేగింపులు ఇలాంటివే కదా. కాని మనమిప్పుడు చూడబోయే రాజు రాక మన అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తుంది. మన కథ యెరూషలేముకు చాలా దగ్గర్లో ఉన్న బేత్‌భగే అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఇక్కడే యేసు ఆయన శిష్యుల ప్రయాణంలో ఒక ఊహించని మలుపు రాబోతోంది. ఇక్కడే యేసు తన శిష్యుల్లో ఇద్దరికీ చాలా స్పెసిఫిక్గా, వినడానికి కాస్త వింతగా అనిపించే కొన్ని సూచనలిస్తాడు. ముందు ఏం జరగబోతుందో ఆయనకు ముందే తెలిసినట్టు ప్రతీదీ క్లియర్గా చెప్తాడు. రాబోయేది మామూలు విషయం కాదని దీనివల్ల అర్థమవుతుంది. సరే, యేసు చెప్పినట్టే ఆ శిష్యులు వెళ్లి ఆ గాడిద పిల్లను ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఇక రాజుగారి ప్రవేశానికి అంతా సిద్ధమైందనమాట. వాళ్లు తమ సొంత బట్టల్నే తీసి ఆ గాడిద మీద పరిచారు. దానిమీద యేసు కూర్చుని యెరూషలేం వైపు బయల్దేరాడు. చూడ్డానికి ఇది చాలా సింపుల్గా ఉన్నా ఈ ఒక్క చిన్న పని వెనుక ఒక చాలా పెద్ద, శక్తివంతమైన సందేశం ఉంది. ఇదే ఇక్కడ అసలు పాయింట్. అప్పటి రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్తే గుర్రాల మీద వెళ్లేవాళ్లు. గుర్రమంటే అధికారం, యుద్ధం. కాని గాడిద, అది శాంతికి గుర్తు. సో యేసు గాడిదను ఎంచుకోవడం వెనుక ఒక క్లియర్ మెసేజ్ ఉంది. నేను యుద్ధం చేయడానికి రాలేదు, శాంతిని తీసుకురావడానికి వచ్చాను అని. మరి ఈ శాంతిరాజు వస్తుంటే ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు చూద్దాం. ఆయన రాకను గమనించిన ఒక పెద్ద జనసమూహం ఆయనకు స్వాగతం చెప్పడానికి తరలివచ్చింది. అప్పుడక్కడ జరిగింది నిజంగా ఎవరూ ఊహించని ఒక గొప్ప విషయం. ప్రజలు ఆయన్ని ఒక మామూలు బోధకుడిలా చూడ్లేదు. వాళ్లకి కాబోయే రాజులా కనిపించాడు. వాళ్ల స్పందన కూడా అలాగే ఉంది. జనం ఏం చేశారంటే తమ పై బట్టలు తీసి ఆయన వెళ్లే దారిలో పరిచారు. కొంతమందైతే ఖర్జూరపు కొమ్మలు నరికి దారి మొత్తం పరిచారు. అంటే ఒక రాజుకిచ్చే అత్యంత గొప్ప గౌరవమనమాట. ఆయన కోసం ఒక రకమైన రెడ్ కార్పెట్ తయారుచేశారు. ఆ జనం మధ్యలోంచి ఒకే ఒక్క పదం గట్టిగా వినిపించింది, హోషన్నా. ఈ మాటకి అర్థం ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని. అది ఒకేసారి ప్రార్థన, అదే సమయంలో ఒక సెలబ్రేషన్ లాంటిది. అంతేకాదు, వాళ్లు చాలా క్లియర్గా ఆయన్ని రాజుగా ప్రకటించారు. యెహోవా పేరట వచ్చే రాజుకి జై అని, దావీదు కుమారుడికి మహిమ అని నినాదాలు చేశారు. అంటే వాళ్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెస్సియారాజు ఈయనే అని గుర్తించారన్మాట. అయితే యెరూషలేంలో అందరూ ఇంత సంతోషంగా లేరు. యేసు నేరుగా దేవాలయంలోకి వెళ్లగానే ఈ పండగ వాతావరణం కాస్త టెన్షన్గా మారుతుంది. దేవాలయంలో యేసు తన రాచరికాన్ని అధికారం చూపించి కాదు, ప్రేమతో, స్వస్థతతో చూపించాడు. అక్కడున్న గ్రుడ్డివారిని, నడవలేని వారిని బాగుచేశాడు. ఇది చూసిన పిల్లలు ఆగలేకపోయారు. వాళ్లు ఆనందంతో దావీదు కుమారుడికి హోషన్నా అని కేకలు వేశారు. కాని అక్కడున్న మత పెద్దలకు మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. వాళ్లకి కోపమొచ్చేసింది. యేసు దగ్గరకొచ్చి, ఈ పిల్లలేమంటున్నారో వింటున్నావా అనడిగారు. చూడండి, ఒకే సీన్, రెండు కంప్లీట్గా ఆపోజిట్ రియాక్షన్స్. దానికి యేసు వాళ్ల కోపాన్ని చాలా ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. వాళ్లకే తెలిసిన పవిత్ర గ్రంథంలోని మాటల్ని గుర్తుచేశాడు. పసిపిల్లల నోటి నుండి కూడా దేవుడు స్తోత్రాన్ని పొందుతాడు అని రాసి ఉంది కదా, మీరెప్పుడూ చదవలేదా అని సూటిగా అడిగాడు. అంటే ఆ పిల్లలు అరవడం కాదు, దేవుడే వాళ్లతో ఆ పని చేయిస్తున్నాడని క్లియర్గా చెప్పేశాడన్మాట. సరే, ఇంతకీ ఈ కథంతా మనకు ఏం నేర్పిస్తుంది? దీనినుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? మొదటిది, యేసు నిజమైన రాజు. కాని మన ఊహల్లో ఉండే రాజు కాదు. ఆయన బలంతో కాదు, ప్రేమతో పరిపాలించే రాజు. ఆయన రాజ్యంలో శాంతి, కరుణ ముఖ్యం. ఆయన ప్రజల బలహీనతలను వాడుకునే రాజు కాదు, వాళ్ళని బాగుచేసి స్వస్థపరిచే రాజు. ఈ కథ మనందరికీ ఒక పిలుపునిస్తోంది. అప్పటి మతపెద్దల్లాగే ఈరోజు కూడా ఆయన రాజరికాన్ని ప్రశ్నించేవాళ్లు ఉంటారు. కాని మనం ఆ దేవాలయంలోని పిల్లల్లా ఉండాలి. ఎవరెన్నన్నా భయపడకుండా ధైర్యంగా చెప్పగలగాలి, యేసే రాజు, ఆయనే రక్షకుడు అని. చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది.
ఈ కథలో మనం ఎవరిలా ఉండాలి? అన్నీ తెలిసినా అహంకారంతో అంగీకరించలేని ఆ నాయకులలాగానా, లేక స్వచ్ఛమైన మనస్సుతో సత్యాన్ని చూసి సంతోషంతో అరిచిన ఆ పిల్లలలాగానా? ఈ నిర్ణయం మనమే తీసుకోవాలి.